ఏంటి మన హీరో మహేష్ బాబు లెవెల్లో సైకిల్ తొక్కుతున్నారు అనుకుంటున్నారా? 2 months బ్యాక్ వీళ్ళ ఫ్యామిలీ అందరూ శ్రీమంతుడు సినిమా చూశారు. ఆ కాన్సెప్ట్ తెగ నచ్చేసిన వాళ్ళ నాన్న తను కూడా ఇండియా వెళ్ళి తన ఊరికి ఏదో చేసేద్దామని రెడీ అయిపోయాడు. ఏంటి ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడ పనులన్నీ వదిలిపెట్టి ఇంకేం పని లేదా అంది వాళ్ళ అమ్మ. దాంతో సమ్మర్ హాలిడేస్లో ఖాళీగా ఉన్న మన మహేష్ బాబుని ఇండియా పంపిస్తాడు. ఇప్పుడు మన హీరో హైదరాబాద్ వచ్చి ఏం చేస్తారో చూద్దాం. అబ్బా, మా నాన్న నన్ను వెళ్ళమంటే ఏదో మహేష్ బాబు లాగా ఫీల్ అయిపోయి వచ్చేసారు ఇక్కడికి. టైం 7 అయింది. అసిస్టెంట్ జాబ్ కోసం 6 కల్లా ఎవరో వస్తారన్నారు. ఇంకా రాలేదేంటబ్బా? నమస్కారం సార్, బాగున్నారా? నమస్తే నమస్తే. ఎవరయ్యా నువ్వు? అలా ఇన్సల్ట్ చేస్తారేంటి? ఏదో పాపం అమెరికా నుంచి వచ్చారని, మీ దగ్గర అసిస్టెంట్గా చేరాలని మా పనులన్నీ వదులుకొని వస్తే. ఓహో నువ్వా? సారీ అమ్మా, ఎవరో తెలియక అలా అన్నా. నీ పక్కనున్నది ఎవడు? వాడు నా అసిస్టెంట్ సార్. వాడు లేకుండా నేను ఏమీ చేయను. ఓహో, అయితే నాకు buy 1 get 1 ఫ్రీ ఆఫర్ అన్నమాట. నమస్తే సార్, ఇదిగోండి అప్లికేషన్, తీసుకోండి. ఇదేంటి అంతా ఖాళీగా ఉంది? అదా, మరి మీకేం కావాలో మాకేం తెలుసు సార్. అందుకే రాయలే, మీరే రాసుకోండి. మీరేం రాసుకున్నా మాకు ఓకే. ఏంటి నాకేం కావాలన్నా నేను అది రాసుకోవాలా? అబ్బో, ఏదో వెరైటీగా ఉంది. సరే, పెన్ అయినా ఇవ్వు. ఇంతోటి జాబ్కి పెన్ కూడా కావాలి మరి. మీ దగ్గర పెన్ కూడా లేదా? సరే, పేరు చెప్పు. నేనెందుకు చెప్తా? నా అసిస్టెంట్ చెప్తాడు. పండుగ, మీరు కొడితే దెబ్బే తగలదు. ఏంటి పండుగాడా? వీడు కొడితే దెబ్బ తగలదా? అదేం పేరు? అది నా ముద్దు పేరు సార్. బాగుంటుందని ఒక పంచ్ లైన్ తగిలిచ్చా. ముద్దు పేర్లు అద్దె పేర్లు నాకొద్దు. నీ అసలు పేరు చెప్పి తగలడు. మీకు అంత సరదాగా ఉంటే సరే రాసుకో. నా పేరు చెప్పరా శ్రీ? రెడీగా? వీర వెంకట గోవింద సత్యనారాయణ సాయి తేజ సూర్య లక్ష్మి భగవతి శారద సరస్వతి నరసింహ ఏడు కొండల ప్రసాదరావు. ఇది వద్దులే నాకు, పండుగాడే బాగుంది. మరి నేను ఫస్ట్ చెప్పింది అదేగా. సరే, మీ నాన్న పేరు? సమరసింహారెడ్డి. మరి మీ అమ్మ పేరు కడపరెడ్డి అమ్మా? కాదు సార్, తెలంగాణ శకుంతల. వాళ్ళ నాన్నది రాయలసీమ, అమ్మది తెలంగాణ. అబ్బా, సరే ఏది చెప్పు. అసలుదా ఫేస్బుక్ లోదా? మళ్ళీ అదేంటి ఫేస్బుక్ లోదేంటి? అదా, మరి ఫేస్బుక్ లో అఖిల్ ఫోటో పెట్టాడు కదా సార్, అందుకే మ్యాచింగ్ కోసం అఖిల్ వయసు పెట్టాడు. అవన్నీ నాకెందుకు? అట్లీస్ట్ అడ్రస్ అయినా సరిగ్గా చెప్తావారా నువ్వు? మేము ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్? అసిస్టెంట్ జాబ్ కోసం. మరి మీ అసిస్టెంట్స్ మీతో పాటు మీ ఇంట్లో ఉండాలి, కానీ వేరే అడ్రస్ ఎందుకు ఉంటుంది? పనికిరాని క్వశ్చన్స్ తో టైం వేస్ట్ చేయదు. ఓహో, అలా వచ్చావన్నమాట. సరే, నీ ఎక్స్పీరియన్స్ ఎంతో చెప్పి తగలడు. 12 hours సార్. ఏంటి 12 hours ఎక్స్పీరియన్స్ అవుతా మనకి? ఉంచుకోలేక పంపించేశారు సార్. అబ్బో, అంత గొప్ప పని ఏం చేసావు? అకౌంటింగ్ లో చిన్న పొరపాటు చేశాను సార్. పెద్ద తప్పేం కాదు.
చిన్న పొరపాటు చేస్తే ఎవరన్నా తీసేస్తారా? ఏం చేసావో చెప్పు. చిన్నో పెద్దో నేను డిసైడ్ చేస్తా. సైకిల్ కి పెట్రోల్ ఖర్చు 500 అని రాశాను సార్. ఓహో, సైకిల్ కి పెట్రోల్ ఖర్చా? చాలా చిన్న తప్పుడే అయితే. ఇంతకీ నువ్వేం చదివావు? MBA చేయాలనుకున్నారు సార్, కానీ వాళ్ళు సీట్ ఇవ్వలేదు. ఎందుకు? దానికి డిగ్రీ పాస్ అవ్వాలన్నారు. అదేంటి, డిగ్రీ పాస్ అయ్యాకే అనొచ్చుగా. మీరు మరీ జోకులు సార్. ఐస్ క్రీమ్ కొనిపెట్టడానికి డబ్బులు లేని వాడిని ఐఫోన్ కొనిపెట్టమని అడిగిందట వాడి గర్ల్ ఫ్రెండ్. అర్థం కాలే. 10th క్లాస్ పాస్ అవడానికి దిక్కు లేదు ఇక్కడ, ఇంకా డిగ్రీ కూడానా? బాబు, మీకో దండం, మీ అప్లికేషన్ కో దండం, పోండి ఇక్కడి నుంచి. అయ్యో, చాలా లేట్ అయింది, వెంటనే బస్ స్టాప్కి వెళ్ళాలి. ఇవి ఎక్కడ ఆఫ్ చేస్తాయో తెలియదు. ఈ పక్క బస్సు కాదు, ఇది కూడా కాదు. ఏం కావాలా నీకు? ఏంటి? ఏం కావాలా నీకు? ఒప్పు, ఏం అడిగినా ఇస్తావా? మరి పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలి, డేట్స్ ఇప్పిస్తావా? ఏంటి? పవన్ కళ్యాణ్ డేట్స్ కావాలి, ఇప్పిస్తావా లేదా? మరి అది నా వల్ల అయితే నేను ఇక్కడ ఎందుకుంటాను? మరి ఎందుకు అడిగావు? ఏం కావాలని? బస్సులు ఎక్కడ ఆగుతాయో తెలియక నేను తిరుగుతుంటే ఏం కావాలంటే ఏం కావాలి? పేపర్ చదువుకో, నోరు మూసుకుని. ఇక్కడ విజయవాడ వెళ్ళే బస్సులు ఎక్కడ ఆగుతాయి? ఆ ఎంక్వైరీలో అడగచ్చుగా. నేను అడగను, వారికి నాకు తగువైంది నన్న. దానికి నన్నేం చేయమంటావు? ఏ ఆ మాత్రం చెప్పలేవా? బస్ స్టాప్ లో తాడి చెట్టులా నిలబడి పేపర్ చదువుకోవటం కాదు, బస్సులు ఎక్కడ ఆగుతాయో తెలుసుకోవాలి. అగో, ఆ బోర్డు మీద రాసుందిగా, 10వ నంబర్ ప్లాట్ఫామ్ మీద. సరే, లాస్ట్ బస్ ఏ టైంకి? రాత్రి 10:30కి. అయితే ఆ తర్వాత ఇంకేం లేవా బస్సులు? ఒరేయ్, లాస్ట్ బస్ అంటేనే తర్వాత ఇంకేమీ లేవనే కదరా. రాత్రి 10:30కి లాస్ట్ బస్, అంతే. ఒరే, నీకు తెలిస్తే తెలుసని చెప్పు, తెలియకపోతే లేదని చెప్పు, అంతేగాని నీ ఈశ్వర్ చేతులు మాట్లాడదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడు రాజా, పొద్దున్నే 4:30కి బస్ ఉందా లేదా? ఉంది. అలా ఉన్నప్పుడు 10:30 రాత్రి 10:30కి లాస్ట్ బస్ అను ఎట్లా అవుతుంది? చీ, దరిద్రం. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఏంటో. నీ మొహం నువ్వే తీసుకుంటావు రాజా. మీ ఇంటికి మేము వస్తావా మరి? ఏంటి ఏంటి? పోలీస్ కాన్పుల్లో 9 మంది మృత. ఒరే, కాన్పుల్లో కాదురా, కాల్పుల్లో. ఓకే ఓకే సరే. ఇదేంటి? రవీంద్ర భారతిలో సంక్రాంతి ముద్దుల పోటీ. ఒరే, ముద్దుల పోటీలు కాదురా, ముగ్గుల పోటీలు. ఇది ఇంకోసారి అలా పేపర్ చదివితే చంపేస్తాను. అట్లీస్ట్ ఈ కూపన్ అయినా తీసుకోండి. ఒరే, ఇలా కాదు కానీ ఇదిగో ఇదంతా తీసుకొని ఇంట్లో చదువుకో. మళ్ళీ నా బుర్ర తింటే చంపేస్తాను. అసలు నేనేమన్నానని నీకింత కోపం? హలో బాబు, నేను బాబు, కవి పిచ్చేశ్వరరావుని, మీ నాన్న ఫ్రెండ్ని. ఓహో, మీరా? నమస్తే అంకుల్. మీరు కూడా దేవరకొండ వస్తున్నారా? అవును బాబు,
నీతో కలిసి వెళ్దామని వచ్చా. అదిగో బస్ వచ్చేసింది, ఎక్కుదాం పద. బాబు, ఊర్లో వాళ్ళందరితో ఆల్రెడీ మాట్లాడేశా. నువ్వెందుకు వచ్చావో చెప్పా. ఈరోజు ఈవినింగ్ మీటింగ్ పెట్టారు అందరూ. ఊర్లో వాళ్ళకి ఏం కావాలో అందరినీ అడుగుదాం. చాలా గ్రేట్ ఐడియా అంకుల్, పదండి. అమెరికా నుంచి మన ఊరికి ఏదో చేద్దామని వచ్చారు మన జూనియర్ మహేష్ గారు. ఆయనకి మేము గ్రాండ్గా సన్మానం చేయాలి అనుకున్నాం, కానీ ఎందుకు డబ్బులు దానిగా అని ఐడియా డ్రాప్ చేశాం. అయినా సన్మానాలు నాలాంటి గొప్ప వాళ్ళు చేస్తే బాగుంటుంది, కానీ ఇలా ప్రతి అడ్డమైన వాళ్ళు చేయాలనుకున్నారు ఏంటో. సర్లే, ఇప్పుడు మన మలేష్ బాబు 4 మాటలు మాట్లాడతారు. అది అవ్వగానే మళ్ళీ నేను మాట్లాడతాను. రండి సార్. మీ అందరికీ వందనాలు. ఈరోజు ఇలా మీ ముందు మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీమంతుడు సినిమా చూసిన మా నాన్న తను కూడా ఈవిడికి ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అనుకున్నారు. వెంటనే నన్ను ఇక్కడ పంపించారు. ఇప్పుడు మన సార్. ఏంటయ్యా? ఇందాక ఒక విషయం అనౌన్స్ చేయడం మర్చిపోయా. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన కవి పిచ్చేశ్వరరావు గారికి కూడా థ్యాంక్స్. అయిందా బాబు? ఇందాక ఎక్కడున్నా? మీ అందరికీ వందనాలు. నేను కవి పిచ్చేశ్వరరావుని. చూడరా అబ్బాయి, నీ స్పీచ్ అయ్యేలోపు అందరూ వెళ్ళిపోతే నా కవితలు ఎవరు వింటారు మళ్ళీ? ముందు నన్ను 4 ముక్కలు మాట్లాడిని. అసలు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ నేనే కదా. మీ అందరికీ నమస్కారం. నేను రాసిన కవితలు ఏ మ్యాగజైన్ వాళ్ళు ప్రింట్ చేయలేదు. అయినా బాధపడకుండా నేనే ప్రింట్ చేయించా. అవి చదివిన జనాలు పిచ్చోలైనట్లు కూడా న్యూస్ వస్తుంది. మీకెవరి మీదన కోపంగా ఉంటే వాళ్ళకు ఒక 4 బుక్స్ పంపి రివెంజ్ తీర్చుకోమని నా సలహా. నా గొప్పతనాన్ని అమెరికా దాకా తీసుకెళ్లాలని మనం మలేష్ బాబు గారికి ఒక 1000 కాపీస్ ఇస్తున్నా. ఏంటి ఇవి చదివి ప్రజలు పిచ్చివాళ్ళు అయ్యారా? ఇవి నేను అమెరికా దాకా తీసుకెళ్ళాలా? చాలా థ్యాంక్స్. ఈరోజు మన మలేష్ బాబు గారి మీద ఒక కవిత రాసా, వినండి. ఏం బాబు, మీ ఇంటి పేరు బచ్చు కదా? అవును. ఓకే. ఇంటి పేరు బచ్చు, మొహం చూస్తే ముచ్చు, నోరు తెరిస్తే రొచ్చు, వాడికి ఏమొచ్చు? బొచ్చు. వాట్? ఇప్పుడు దీపావళి మీద నేను రాసిన ఒక కవిత వినండి. మా పక్కింటి వాడు జరుపుకున్నాడు హోలీ నా మీద రంగులేసి. మా పక్కింటి వాడు జరుపుకున్నాడు హోలీ నా మీద రంగులేసి. నేను జరుపుకున్నాను దీపావళి వాడి మీద బాంబులేసి. ఇప్పుడు నా బుక్లోని ఫస్ట్ కవిత చదువుతా, వినండి. నేను కవి కాదన్న వాడిని కత్తితో పొడుస్తా. నేను కవి కాదన్న వాడిని కత్తితో పొడుస్తా. నేను రచయితని కాదన్న వాడిని రాయితో కొడతా. నేను రచయితని కాదన్న వాడిని రాయితో కొడతా. నువ్వు వాపకపోతే నేను చెప్పుతో కొడతా. ఇది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. అమ్మయ్యా, వదిలేడ్రా. మళ్ళీ మొదలు పెట్టాలా ఇది? మీ అందరికీ వందనాలు. సరే అయితే, శ్రీమంతుడు సినిమా చూసిన మా నాన్న తను కూడా శ్రీమంతుడు సినిమా వచ్చినప్పటి నుంచి ఈ ఊరికి చాలా మంది వచ్చారు. సోదా నాకేం కావాలంటే అది చేస్తావా? భలే భలే పాయింట్కి వచ్చావు. ఎస్, ఏం కావాలన్నా చేస్తాను, చెప్పండి. ఇది మా ఒక్క ఊరి సమస్య కాదు, మొత్తం తెలుగు వాళ్ళందరిది. తర్వాత కుదరదు అనుకోదు, మరి చేయలేకపోతే వెంటనే అమెరికా వెళ్ళిపో. అలా జరగదు. ఏం కావాలో తొందరగా చెప్పండి. సరే అయితే, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?
వాళ్ళ సమస్యే కాదు, మొత్తం ఇంటర్నేషనల్ తెలుగు వాళ్ళందరిది. అది అసలు రాజమౌళికి వాళ్ళ నాన్న చెప్పాడో లేదో అసలు ఇంక నా వల్ల కాదు నాన్న, ఇంక నేను ఇక్కడ ఉండలేను, వెంటనే అమెరికా వచ్చేస్తున్నా.